అసలు ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే అబాలిష్ చేసేస్తే ఏం జరుగుతుంది? जिससे लोग नाचेंगे सड़कों में, इनकम टैक्स अबॉलिश कर दो। ఆ ఊహ ఎంత బాగుందో. ఏం జరగదు. ఆబ్వియస్లీ దే విల్ ఇంక్రీజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పంటే జిఎస్టీ, కస్టమ్స్ అవి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన కోవిడ్లో పెట్రోల్ని, డీజిల్ని, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కాస్ట్ పర్ బ్యారెల్ లెక్క డివైడ్ చేస్తాం. కాస్ట్ పర్ బ్యారెల్ ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయింది. సో ఎండ్ యూజర్కి మన బెనిఫిట్ ఇద్దాం అనుకుంటే ద గవర్నమెంట్ మనకు బెనిఫిట్ ఇచ్చేది. మన కోవిడ్లో కానీ తర్వాత కానీ ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్ట్ పర్ బ్యారెల్ తగ్గినప్పుడు మనం ఎప్పుడైనా పెట్రోల్ తక్కువ డబ్బులు పే చేసాము మన హిస్టరీలో ఇప్పటిదాకా ఎప్పుడైనా మనకు పెట్రోల్ డబ్బులు ప్రైస్ తగ్గిందా? కోవిడ్లో చాలా తగ్గింది. అంటే ఒక చిన్న ఆర్డినెన్స్ పాస్ చేసి ఇంటరీమ్ కస్టమ్ డ్యూటీస్, ఎక్సైజ్ డ్యూటీస్ పెంచేసి మనకి ఏ బెనిఫిట్ రాకుండా చేసి గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేసేది. సో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గితే నీకే బెనిఫిట్ రాదు, అల్టిమేట్లో మనకేం బెనిఫిట్ రాదు. ఎక్సే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అబాలిష్ చేసినాం, ఇన్కమ్ ట్యాక్స్ జీరో, నో బడీ హ్యాస్ టు ఫైల్ అని చెప్పంటే ప్రతి ఒక్కరు ఫైల్ చేసేసి ఇన్కమ్ చూపించేస్తుంది. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ మారగానే వాడంట పడతారు మనకి. అప్పుడు చూపించే ఇప్పుడు 20 కోట్లు చూపిస్తున్నాం అని చెప్పని వాడమంట పడతారు. మీ థాట్స్ ఏంటి దీనిపైన? ప్లీజ్ షేర్, ప్లీజ్ కామెంట్.